హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమ్మ. సో ఈరోజు మన పంచాయతీలో విషయం ఏమిటి అంటే, మల్లెమాలల అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆవిడ సతీమణి వరలక్ష్మి గారు 63 సంవత్సరాలు ఆవిడ చనిపోవడం జరిగింది. ఆవిడ చాలా రోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకి ఆవిడ మరణించారు. ఈవిడ ఎవరో కాదు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కూతురండి. సో ఆవిడ చనిపోయారు నిన్న నైట్. సో శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇద్దరు కూతుళ్ళు దీప్తి, మైత్రి. వీరు కూడా మల్లెమాలకు సంబంధించిన ఢీ షోస్ కానీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, వీటి అన్ని షోస్ చూస్తూ ఉంటారు. వీళ్ళ మ్యారేజ్లో కూడా అందరు సెలబ్రిటీస్ వచ్చారు, మనం చూస్తూ ఉండొచ్చు. అందరు సెలబ్రిటీస్ అందరూ అటెండ్ అయ్యారు. అండ్ సో ఇంకా శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వస్తే, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎంఎస్ రెడ్డి గారి తనయుడు. ఆయన ఒక రైటర్, ప్రొడ్యూసర్. ఆయన కొడుకే మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు. సో శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్గా తను తీసిన మూవీ వచ్చేసి తలంబ్రాలు. అవునండి, జీవిత రాజశేఖర్ గారిది తలంబ్రాలు ఫస్ట్ మూవీ. 1987లో ఈ మూవీ తీయడం జరిగింది. ఆ తర్వాత అంకుశం, అంజి, అరుంధతి, అశోక్, ఇట్లా చాలా మూవీస్ తీశారు. అశోక్ ఎక్కడ